హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానివ్వండి, ఎవరు లైక్ చేయడం లేదు అండ్ సబ్స్క్రైబ్ అయితే అసలు ఎవరు చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు అయితే ఒక్క సబ్స్క్రైబరే ఉన్నారు. వీడియోస్ అయితే బాగానే తీస్తున్నాను, బట్ పర్లేదు. ఆ, అంత ప్రో కాదు, బట్ నేర్చుకుంటున్నాను. బట్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు మంచి కంటెంట్ వస్తుంది. ప్రస్తుతానికైతే బిగ్ బాస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఆఫ్టర్ దట్ ఇంకా మంచి మంచి కంటెంట్, ఈ కంట్రీలో ఉన్న బెస్ట్ ప్లేసెస్ ఇవన్నీ నేను ట్రావెల్ చేస్తానండి. సో దట్ మీకు మంచి కంటెంటే వస్తుంది, మీరు అయితే డిసప్పాయింట్ అవ్వరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కామెంట్ కూడా ఇప్పటివరకు ఒక్కళ్ళు పెట్టలేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, సో దట్ నాకు కొంచెం బూస్ట్ వస్తుంది. సో ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, వీకెండ్ వీడియో ఆఫ్ సాటర్డే. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ప్రతి వీక్లో, ప్రతి సీజన్లో వీక్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఏదో ఒక గేమ్, ఏదో ఒక పాటతో స్టార్ట్ అవుతుంది కదా వీకెండ్. బట్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క గొడవలో జరిగిన డైలాగ్స్ ఉంటాయి కదా. బేవక్క నేను ఇలాగే ఉంటాను, నేను తగ్గను, అది ఇది అలాంటి డైలాగులు పెట్టి ఒక పాట కంపోజ్ చేస్తే నాకైతే మంచిగా అనిపించింది ఫస్ట్లో. దాని తర్వాత నాగ్ సార్ వచ్చారు, హ్యాపీ వినాయక చవితి అని చెప్పారు. అండ్ నా ఆడియన్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ రోజే నేను కొంచెం 2-3 వీడియోలు అప్లోడ్ చేశాను. సో దీనికే ఈరోజే వినాయక చవితి రోజే నాకు ఒక వ్యూకి 170, ఒక వీడియోకి 170 వ్యూస్ వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ టుడే. అండ్ ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ ఐ నో, నాకు ట్రస్ట్ ఉంది, నా కంటెంట్ నచ్చుతుంది, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనేది. సో కమింగ్ ఇన్ టు వీడియో బిగ్ బాస్కి వచ్చేస్తే, వచ్చిన తర్వాత నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి చెప్పారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. బిగ్ బాస్ సారీ బేబక్కకి నిఖిల్కి గొడవ రిగార్డింగ్ దిస్ క్లాన్ అండ్ ఆల్. నిఖిల్ సోనియాకి సపోర్ట్ చేస్తున్నాడు, తనని సరిగా పోవడం లేదు అనే దాని గురించి గొడవ జరిగింది. తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగార్జున గారి నాగార్జున గారి ముందు కూడా వాళ్ళిద్దరూ ఇష్యూస్ పెట్టుకున్నారు. దాని తర్వాత నేను ఆల్రెడీ ముందు ప్రోమో గురించి డిస్కస్ చేశాను కదా. దాంట్లో యా విష్ణుప్రియ అండ్ సోనియా డిస్కషన్ జరుగుతుంది. మీరు ముందు వచ్చిన 1-2 డేస్లో బాగా టామ్ అండ్ జెర్రీలా గొడవ పడ్డారు కదా నువ్వు నిఖిలు. బట్ ఇప్పుడు ఏంటి సంథింగ్ ఏంటి ఇప్పుడు బాగా మంచి ర్యాపో అయింది అంటే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామెంట్స్ ఆన్ దిస్ స్టేట్మెంట్ అన్నట్టు ఆమె వెళ్ళిపోతూ ఉంటే సీత చెప్తుంది, నేను ఏం అడగమని లేదు అంటే, వెళ్ళిన ఆమె వెళ్ళి మళ్ళీ వచ్చేసి సారీ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ అడల్ట్ కంటెంటరీ అని చెప్పింది. అడల్టరీ జోక్స్ కాదని చెప్పింది. దానికి విష్ణుప్రియ హట్ అయ్యింది. దాని తర్వాత కొంతసేపు తర్వాత సీత వెళ్ళి, లేదు లేదు నేను నిజంగా చెప్తున్నా, నేను అసలు విష్ణుప్రియని మిమ్మల్ని ఆ మాట అనమని చెప్పలేదు అని తర్వాత విష్ణుప్రియ మళ్ళీ వెనక్కి వచ్చి, మీరిద్దరూ లవర్సా లేకపోతే మీరిద్దరూ అంటే హ్యాండ్ గెస్చర్స్ ఇచ్చిందనమాట. అసలు అంత పెద్ద షోలో అంత జనాలు చూస్తున్నప్పుడు అలాంటి గెస్చర్స్ ఇవ్వడం రాంగ్ అండి. నేను చూపించడానికి నా దగ్గర ట్రైపాడ్ లేదు, నేను ఫోన్ ఒక చేత్తో పట్టుకొని చేస్తున్నాను కాబట్టి నేను అవి చూపించలేను ఆమె ఎలా అంది ఏంటి అన్నట్టు. బట్ రాంగ్గా కాదు, బట్ మీరిద్దరు ఒకటా అన్నట్టు చెప్పిందనమాట. దానికి ఆమె చాలా హట్ అయ్యి, సోనియా ఎనఫ్ ఎనఫ్ విష్ణుప్రియ ఎనఫ్ అన్నట్టు అంటుంది. దాని తర్వాత తను బయటికి వెళ్ళి అభయ్తో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తను చాలా ఇంకా ఏడ్చేస్తుంది అనమాట. అసలు ఆ సీజన్లో ఉన్న ఒకే ఒక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఆమె అనుకుంటే, ఆమె 2 డేస్ నుంచి కొంచెం లోలో ఉంది, మేబీ ఫ్యామిలీ మిస్సింగ్ అనుకుంటా లోలో ఉంది. దాని తర్వాత ఓం గారు వచ్చేసి, నువ్వు ఆడపులివి అనుకున్నా, నువ్వు అసలు ఆడపులివేం కాదు అన్న తర్వాత వెంటనే మళ్ళీ విష్ణుప్రియ వచ్చి, నువ్వు చెప్పేసేన్ని చెప్తావు, నువ్వేమో పతివ్రత, మేమేమో అదే, నువ్వు ఏదో ఒక ఒక స్ట్రాంగ్ మాట అడుగుతుంది. ఒక నిమిషం, నేను చదువుకుంటున్నానండి, రాసుకున్నాను మీకోసం. సో ఆమె ఏమంటుందంటే, తను విష్ణుప్రియ ఒకటి పర్సనల్ అటాక్ లాగా చేస్తుందండి.
మేమేమి అడల్ట్ కంటెంట్ చేసేవాళ్ళము, నువ్వు మాత్రం పతివ్రత అన్నట్టు ఆ మాట అంటారు. కానీ ఇంత నేషనల్ టెలివిజన్ ఛానల్లో అలాంటి వర్డ్స్ ఇప్పటి వరకు ఈ సీజన్స్ అయిపోయాయి. ఇప్పటి వరకు అసలు అలా ఎప్పుడు మాట్లాడలేదు. అంత పర్సనల్ అటాక్ చేయకూడదు. మరి వాళ్ళు బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నారో బ్రెయిన్ లేక మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో దాని తర్వాత కొంచెం మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది బేబక్కకి ప్లస్ నిఖిల్కి. నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ అభయ్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పృథ్వీ గారి ముందు కూడా అంటుంది. సో నేను ఇప్పటి వరకు ఇది చేశాను, మొత్తం ఎలా నా ఫీల్ అవుతారో ఏదో అని చెప్పాను, బట్ ఇప్పుడు ఇంకా ఫీలింగ్ లేవు మొత్తం చెప్పాల్సిందే. సో నేను ఇంకా నాకు ఇష్టమైంది నేను చేస్తాను అన్నట్టు ఇంకా తను స్టార్ట్ చేస్తుంది. దానికి అభయ్కి అండ్ పృథ్వీకి బాగా నచ్చి మీరు ఇలాగే ఉండాలి, నేను అందుకే మిమ్మల్ని ఆ రోజు నేను నామినేట్ చేసింది అన్నట్టు చెప్తారు. దాని తర్వాత ఇంకా మన యాక్చువల్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో నాగార్జున స్టార్ట్ అయ్యి యాజ్ యూజువల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎపిసోడ్ అన్నట్టు చెప్తారనమాట. అందరూ వచ్చేసిన తర్వాత విష్ణుప్రియ అంటుంది మాకు ఇప్పుడే స్టార్ట్ అయింది వినాయక చవితి, మాకు ఇప్పుడే స్టార్ట్ అయింది అని చెప్తుంది. అప్పుడు చాలా స్వీట్స్ అవన్నీ ఇస్తారు, అది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అండ్ విష్ణుప్రియతో కాఫీ ప్రిపేర్ చేసుకుంటారు. కాఫీ గురించి మళ్ళీ పృథ్వీని అడుగుతారు, ఏంది పృథ్వీ ఎలా ఉంది కాఫీ? విష్ణుప్రియ కాఫీ పృథ్వీ గురించే బాగా పెడుతుంది అని చెప్తారు. అండ్ ఆఫ్టర్ ఏం జరుగుతుంది? యా ఎప్పుడు ఈ ముందు ఎపిసోడ్స్లో ప్రీవియస్ సీజన్స్లో ఎప్పుడు ఈ 1 వీక్ రివ్యూ నాగార్జున గారు చెప్తారు, కానీ ఈసారి ఈ వీక్ రివ్యూ వాళ్ళ పార్టిసిపెంట్స్ అంటే ఇప్పుడు ఆ కాంపిటీటర్సే చెప్తారనమాట. అండ్ కంగ్రాచులేషన్ చేస్తారు నైనికాని. ఫస్ట్ నైనికాని కంగ్రాచులేషన్స్. నైనికా మీకు అంత ఫోకస్ ఎలా వచ్చిందమ్మా అంటే, నైనికా ఐ లైక్ దిస్ టైప్ ఆఫ్ గేమ్స్ సార్ అని చెప్తుంది. దాని తర్వాత యష్మి నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా నీకు ఒక పెద్ద క్లాన్ ఉంది ఇప్పుడు, సో కంగ్రాచులేషన్స్ అమ్మ, యు ఆర్ టూ లక్కీ అని చెప్పాను. నేను ఇది సేమ్ డైలాగు ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, ప్లీజ్ వెళ్ళి చూడండి అది ఒకసారి చెప్పాను అనమాట. సో దాని తర్వాత ఈవెన్ నిఖిల్ కూడా అడుగుతారు, నువ్వు చాలా టాలెంటెడ్, నువ్వు చాలా అనుకున్నాను, బట్ చాలా చిన్న క్లేన్ ఉంది అంటే, మళ్ళీ మళ్ళీ వస్తుంది సార్ అంటే, ఎప్పుడు మామ అంటారు. అది దీని గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను, ప్లీజ్ చూడండి వెళ్ళి. దాని తర్వాత మనకు ఓం గారిని చెప్తారనమాట, ఓం నువ్వు వెళ్ళి స్టోర్ రూమ్లో ఉన్న అవన్నీ తీసుకురా అంటే స్వీట్స్ ప్లస్ దాని తర్వాత రెడ్ కలర్వి ఇలా గుచ్చుకునే ఉంటాయి అనమాట. దానికి అతన్ని ఓంని ఎందుకు చెప్పారు అంటే, ఓం నువ్వు ఎపిసోడ్లో కనిపించట్లేదు అందుకే నేను నీకు ఇలా చెప్పాను అని చెప్తారు. సో తర్వాత అవి ఇచ్చిన తర్వాత అందరూ వేసుకుని ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ శేఖర్ మాస్టర్ గారేమో మణికంఠకి వేస్తారు. చెప్తారు, నువ్వు మణికంఠ ఇంకా నెగిటివిటీలో ఉంటున్నాడు అంటే, మరి ఎపిసోడ్లో చెప్పాడు కదా ఆల్రెడీ, కన్ఫెషన్లో చెప్పారు ప్లస్ నామినేషన్లో చెప్పారంటే స్టిల్ ఇతను నెగిటివ్గానే ఉన్నాడు సార్, ఇంకా కొంచెం నెగిటివిటీ కూడా పోవాలి అన్నట్టు చెప్తారు. బేబక్క ఏమో నిఖిల్కి చేస్తుంది, బికాజ్ వాళ్ళిద్దరి మీద ర్యాపో సరిగ్గా లేదు బికాజ్ ఆఫ్ సోనియా. అండ్ విష్ణుప్రియ వెళ్ళి సోనియాకి వేస్తుంది. యాజ్ యూజువల్ మన ప్రీవియస్లీ డిస్కస్ చేసుకుందే, నేను ఇలా అనలేదు అలా తను చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. ఒక్కొక్కసారి మీరు ఇక్కడ యోగా చేయడానికి వచ్చారు, మీరు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారేమో, నేను అలా లేను అది ఇది అంటుంది. అసలు ఆవిడకి మా గురించి ఏం తెలుసు అని ఇలా మాట్లాడడం తప్పు కదా సార్ అని చెప్తుంది. దాని తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, మీరు ఇప్పటి వరకు కనుక వీడియో చూస్తే ప్లీజ్ ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. ఒక కామెంట్ చేయడానికి ఏమవుతుందండి మీకు, నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, వ్యూస్ పెరుగుతున్నాయి కానీ నాకు లైకులు లేవు ఏం లేవు, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా సార్. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒకటి అంటే చెప్పాల్సింది ఏంటంటే, నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ అంటే రేపు కాదు, సండే కాదు, మండే నుంచి అసలుకే యష్మి ఈజ్ డబల్ ఆఫ్ ఎవరు ఆమె పేరు శోభా శెట్టి శోభ అనుకుంటాం కదా. ఇంకా నాగార్జున గారు పోయి ఆమెతోనే కరెక్ట్గా వెళ్ళి చెప్పారు. సీత చెప్తుంది ఏమనంటే, సీత కూడా ఇప్పుడు నామినేట్ చేయాలి కదా వర్స్ట్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు, యష్మికి గుచ్చుతుందన్నమాట. గుచ్చితే ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తుంది అంటే, లాస్ట్ వీక్లో ఆమె మమ్మల్ని చాలా దారుణంగా చూసారు సార్, ఈవెన్ దో వీ షుడ్ హ్యావ్ సమ్ హ్యూమానిటీ అన్నప్పుడు నాగార్జున సార్ ఒకటి కరెక్ట్ పాయింట్ చెప్పారు, అమ్మ ఇది గేము, నువ్వు ఇప్పుడే ఇలా అంటే ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి కదా, మరి అప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకుంటావు అన్నట్టు అన్నారు. దానికి
నాగార్జున గారు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఒక హింట్ ఇచ్చారు యష్మికి ఏమని, ఇది గేము, మీరు ఎలాగైనా ఆడుకోండి, మీరు మీకున్నది అతి పెద్ద క్లీన్, సో మీరు హ్యాపీగా ఉండొచ్చు అన్నారు. సో ఇప్పటి వరకు నాగార్జున గారు ఏమనుకుంటారు, బయట జనాలు ఏమనుకుంటారని వాళ్ళు కొంచెం ఆగారు ఆ టీము. ఇప్పుడైతే ఇంకా రగడే గ్రూప్ లో ఇక బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చే రచ్చో రచ్చబ్బే రచ్చేసా ఏదో అంటారు కదా తెలుగులో. సో అదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం, ఇంకా ఇంకా చాలా ఉంది. ఇప్పుడే జస్ట్ స్టార్టింగ్ 1 వీకే కాబట్టి చాలా లాంగ్ వే టు గో. ఈవెన్ నైనిక వచ్చేసి కూడా తనను ఆ, ఎవరు అమ్మాయి పేరు నైనిక వచ్చేసి కూడా యష్మికే గుచ్చుతుంది. ఎందుకంటే అన్ని మాకు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, వాళ్ళకేమీ ఇవ్వలేదు అన్నట్టు. అండ్ ఓం గారు, నిజంగా ఓం గారు నవ్వు చాలా చిన్న పిల్లలాగా ఉందండి. ఏదైనా చెప్తే నవ్వుతారు, పనులు చేస్తారు నవ్వుతారు. అసలు ఓం గారి నుంచి అయితే ఈ బిహేవియర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓం గారు శేఖర్ భాష అని ఫ్రెండ్, మిత్రుడు అని ఏదో సంబోధించారు. అది చాలా క్యూట్ గా అనిపించింది. ఆ, ఆయన ఇచ్చిన రీజన్ కూడా చాలా క్యూట్ గా అనిపించింది. ఇతని జోక్స్ నేను భరిస్తున్నాను, అండ్ ఇతను హాఫ్ ఇక్కడ హాఫ్ బయట ప్రపంచంలో ఉంటున్నారు, నడుస్తూ నిద్రపోతున్నారు, నిద్రపోతూ నడుస్తున్నారు అన్నట్టు ఆ కాంటాక్ట్ వచ్చేటట్టు చెప్పారనమాట. వాళ్ళ బాండింగ్ కూడా నాకు బాగా నచ్చింది అసలు. అండ్ ఇంకెవరున్నారు, మణికంఠ ఏమో వెళ్ళి వెళ్ళి హాఫ్ నాలెడ్జ్ అనుకుంటా. మణికంఠ మొత్తం క్లారిటీగా లేదండి అతను చెప్పేది. అతను కూడా యష్మితకే చేశాడు. నాకైతే అది అతని డిస్కషన్స్ నాగార్జున గారు చెప్పినా కానీ అది ఇది అది ఇది అని ఏదో చెప్తామని ట్రై చేస్తున్నాడు, కానీ నాకు అంత నచ్చలేదు మణికంఠ కాన్వర్జేషన్స్. అండ్ బేబక్కని ఈవెన్ నిఖిల్ కూడా చెప్పాడు అనమాట, నేను మీరు వీక్ అని చెప్పలేదు, బట్ నాకు నా టీంలో కొంచెం స్ట్రాంగ్ కంటెండరు ఉంటే బాగుంటుంది, అందుకే నేను సోనియా అని అనుకున్నాను. సోనియా పోయిన తర్వాత నేను కొంచెం ఇంకా మనం ముగ్గురమే కదా అన్నట్టు అన్నాను తప్ప ఇంకేం లేదన్నారు. అండ్ ఈవెన్ ఈ డిస్కషన్లో నిఖిల్కి ప్లస్ బేబాక కొంచెం గొడవ జరిగిన తర్వాత బేబాక ఆ క్లేన్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దాని గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది బిగ్ బాసే. సో ఇప్పుడు ఏం లేదు. కానీ ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే, ఆమె నిఖిల్ క్లేన్లో ఉన్నా ఉండకపోయినా రేపు ఎలిమినేట్ అవుతుంది. సండే ఎలిమినేట్ అయ్యేది బేబక్కనే మాక్సిమం. అండ్ వన్ వైల్డ్ కార్డ్ కూడా వస్తారని టాక్. డెఫినెట్లీ ఎవరు వస్తారు ఏమనేది వీ హ్యావ్ టు వెయిట్ టిల్ టుమారో. మనం చూద్దాం ఎవరు వస్తారో ఏంటో మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ దాని తర్వాత అందరూ చూరకత్తులు, బ్లాక్ కత్తి, తుప్పు పట్టిన కత్తి అలా అలా అంటుంటే ఈమె యష్మిత వచ్చేసి ఓం గారికి తుప్పు పట్టిన కత్తి, అండ్ ఈవెన్ ప్రేరణ కూడా ఓం గారికి చెప్తుందన్నమాట. బట్ ఓం గారు చాలా మంచిగా వర్క్ చేస్తారు. ఆదిత్య ఓం మంచిగా పనిచేస్తున్నారు, బట్ ఎక్కువ యాక్టివ్గా కనిపించట్లేదు బయట మనకి ఎపిసోడ్లో, అంత ఏం రావట్లేదు. ఈవెన్ లైవ్లో కూడా ఆయన ఎక్కడో ఒక చోట అలా ఉంటున్నారు అనమాట. అందుకే నాకు తెలిసి ఆయన ఎక్కువ పోట్రీ అవ్వట్లేదు, బట్ ఈజ్ ఎ నైస్ హ్యూమన్ గాయ్. దాని తర్వాత ఇంకా కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఆఫ్టర్ బ్రేక్ ఏం చెప్తారు అంటే, మీరు ఇచ్చారు కదా ఇప్పుడు రేటింగ్స్, ఇప్పుడు నేను ఇస్తాను, బట్ నేను టాప్, యావరేజ్ అలా అనను, జస్ట్ ఫెయిల్ క్యాండిడేట్స్ అని అంటారు. అంటే డెఫినెట్లీ ఆయన ఎవాల్యుయేషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ పార్టిసిపెంట్స్ కదా. సో ఆయన కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని, ఎవరెవరు తక్కువ ఉన్నారు అని చెప్తారు. ఎస్పెషల్లీ కిరాక్ సీత గురించి, సీత నువ్వు చాలా టాలెంటెడ్వి, నువ్వు చాలా పొటెన్షియల్ ఉన్న అమ్మాయివి, బట్ నీ పేరులో ఉన్న కిరాకు ఎపిసోడ్స్లో కనిపించట్లేదు, నువ్వు ఇంకా మాస్క్ వేసుకొని ఆడుతున్నావు అని చెప్తారు. అండ్ ఈవెన్ ఫస్ట్ చెప్పేది ప్రేరణ నువ్వు స్టేజ్ మీద వచ్చినప్పుడు డెఫినెట్లీ నువ్వు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తావు అది ఇది అనుకున్నాను, బట్ నువ్వు అసలు ఎక్కడా కనిపించట్లేదు. అంటే సార్ మీరు లెస్ దాన్ 35 అన్నారు కదా, నేను ఈసారి 75 తీసుకుంటానంటే దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అని చెప్తారనమాట. దాని తర్వాత ఎవరు విష్ణు కూడా చెప్తారు, నువ్వు ఏదో అనుకుంటున్నావు, నువ్వు ఇంకా సేఫ్ సైడ్ ఉండి మాస్క్ పెట్టుకుని ఆడుతున్నావు, నువ్వు ఇంకా అది బిగ్ బాస్ హౌస్ మనకు ప్యూర్ చేసే హౌస్ మాత్రమే కాదు, దట్ ఈస్ అ రిఫ్లెక్షన్. నువ్వు ఏమనుకుంటే అది ప్రొజెక్ట్ అవుతుంది బయట జనాలకి. నువ్వు ఇక్కడ నుంచి మనం అదే అనుకుంటాం కదా, అదే అనుకుంటాం కదా. ఇప్పుడు ఒక మనిషి బిగ్ బాస్ హౌస్లో వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద మనకు ఆ ఇంపాక్ట్ పడిపోతుంది, వాళ్ళు ఇదే అన్నట్టు పడిపోతుంది. ఎందుకంటే అక్కడ మాస్క్ పెట్టుకొని అన్ని డేస్ ఉండలేరు కాబట్టి. సో దాన్ని కూడా చెప్తారు. అండ్ ఈవెన్ ఆదిత్య ఓం గారికి అతను అసలు కనిపించట్లేదు. సో అతను మంచి యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్ అందరికి హెల్ప్ చేస్తూ పనులు చేసుకుంటూ ఆయన ఫ్లోలో ఆయన ఉంటారు, బట్ గేమ్ కూడా సీరియస్గా ఆడాలి.
అన్నట్టు చెప్తారనమాట. నాకు తెలిసి నాకు గుర్తున్నవి ఇవేనండి. ఐ థింక్ సో. అండ్ రేపు ఇంకొకటి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేఫ్ అయ్యారు, ఈ డేకి ఎవరు సేఫ్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది ఈమె పెద్ద క్లేవ్ ఉన్నది యష్మిత కాబట్టి యష్మితకు వెళ్ళి వన్ బై వన్ అదే ఈవెన్ లైక్ మణికంఠ కత్తి తీయమంటారు, అతను నాట్ సేఫ్. అండ్ ఈవెన్ బెబక్క నాట్ సేఫ్, శేఖర్ భాష గారు నాట్ సేఫ్. ఓన్లీ సేఫ్ ఈ రోజుకి సేఫ్ అయింది ఎవరు అంటే ఓన్లీ సోనియా ఒక్కతే సేఫ్ అయింది. బట్ నాకు అర్థం కాలేదు ఏంటి అంటే మనకి డిస్ప్లే చేయలేదేమో అది వీడియోలో. మామూలుగా మనం ముందు ఎపిసోడ్స్లో ప్రేక్షకులందరికీ చాలా ధన్యవాదాలు, నాకు ఓట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను నా ఆటనాలో చెప్తారు కదా. బట్ సోనియా ఏం చెప్పకుండా కొంచెం ఎమోషనల్ అయింది అంతే. బట్ అలా చెప్తే ఆమె కొంచెం బాగుండేది, అది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, ఆ ప్రేక్షకులు ప్లీజ్ మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అడుగుతున్నాను కదా. ఇన్ ద సేమ్ వే ఆమె కూడా అడిగితే బాగుంటుంది. బట్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా తెలుగు కూడా కొంచెం సర్దుకుంటాను, ఇంత ఫ్లోలో అయితే నాకు తెలుగు రావడం లేదు, అక్కడక్కడ ఆగిపోతున్నాయి. బట్ డోంట్ మైండ్, మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. ఇంతమంది యూట్యూబర్స్ని ఇంప్రూవ్ చేశారు, ఇంతమంది యూట్యూబర్స్ టాప్ మోస్ట్లో వెళ్ళారు కదా. నాకు నా యూట్యూబ్ ఛానల్ ఎస్టాబ్లిష్ చేయాలని ఉంది. ప్లీజ్ నన్ను ఆదరించండి, నా కంటెంట్ కూడా ఆదరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ వ్యూస్ అయితే వస్తున్నాయండి, దానికైతే చాలా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా బూస్ట్గా ఉంటుంది. నేను ఇవన్నీ ఒక వీడియో పోస్ట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అంత ఈజీ ఏం కాదండి. అన్ని చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటే. నేను డెఫినెట్లీ నాకు అదేమీ పెద్ద ప్రెజర్ ఏం కాదు. బట్ ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ కూడా చేయండి అండ్ లైక్స్ కూడా చేయండి. సో దట్ నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది అండ్ సర్చ్లో వస్తుంది నా వీడియోస్. సో నాకు కొంచెం మోటివేషన్ వస్తుందండి. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు అండ్ హ్యాపీ వినాయక చవితి. ఈ వినాయక చవితి రోజు నా ఛానల్కి 100 వ్యూస్ వచ్చాయి. మేబీ నెక్స్ట్ వినాయక చవితి రోజు నా ఛానల్కి 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అనుకుంటున్నా. డెఫినెట్లీ ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్ అండి. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. గుడ్ నైట్, థ్యాంక్ యూ. మళ్ళీ ఉంటాను, మళ్ళీ కలుస్తానండి. బాయ్ బాయ్.